ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం నవమ స్కందం 12వ అధ్యాయం. ఇంతవరకు నిన్న శ్రీరామచరిత్రను తెలుసుకున్నాం. రామచరిత్ర. ఓకే, ఇక్ష్వాకు వంశంలో రాముడి తర్వాత ఇంకా ఎవరు ఉన్నారండి? సూర్యవంశం ఎప్పటిదాకా కొనసాగింది? వరుసగా చెప్తున్నారు. కలియుగాంతం వరకు ఉందట. శ్రీరామచరిత్ర కలియుగాంతం వరకు ఉంటుందట. దాని తర్వాత చంద్రవంశాన్ని గురించి కూడా వర్ణిస్తారు. చంద్రవంశాన్ని గురించి కూడా, ఈ చంద్రవంశం కూడా చివరి వరకు ఉంటుందండి, ఉంటుందండి. అవునా? అదంతా ఏంటంటే, ఎవరయ్యా రాముడు? సూర్యవంశులు. సూర్యుడు ఎవరు? సూర్యుడి కంటే ఇక్ష్వాకు కంటే ఎంతో ముందు. వాళ్ళు అక్కడి నుండి వస్తున్నారండి. బ్రహ్మమానస పుత్రులు, ప్రజాపతులు, వాళ్ళు అక్కడి నుండి ఇదంతా కొనసాగుతుంది. అప్పుడేమో వైవస్వత మనువు, స్వయంభూ మనువు గురించి చెప్పారు. ఇప్పుడు వైవస్వత మనువు గురించి దీంట్లో ఇక్కడంతా వరుసగా వర్ణిస్తూ ఉన్నారు. అలా వరకు రాముడి వరకు కొనసాగింది కదా. రాముడి తర్వాత రాజు అయింది ఎవరు? రాముడి స్థానంలో రాజు అయింది ఎవరు? కుషుడు. రాముడు ఉండగానే రాముడు తమ్ముళ్ళకు కూడా రాజ్యాలు ఇచ్చాడు. బట్ మెయిన్ రాజు ఎవరు? రాముడే. వాళ్ళు సామంతులుగా వాళ్ళు కూడా రాజ్యాలు ఇచ్చారు. కానీ మూలం ఇప్పుడు ఏమయ్యా, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ భారతదేశానికి అంతటికి అధినేత ఎవరు? ప్రధానమంత్రి. అవునా? రాష్ట్రానికి ఒక్కొక్కరు ముఖ్యమంత్రులు ఉంటారు కదా. అలాగా ముఖ్యమంత్రుల స్థానంలో లవుడితో సహా అన్నదమ్ములు, తన తమ్ముళ్ళకు అందరికి సంబంధించిన కొడుకులందరినీ కూడా పెట్టాడు. కానీ అందరికి కూడా రాజు అక్కడ కుషుడు ఉండేవాడు. కుషీనగర్ అని ఇప్పటికీ ఉంటుంది. ఆయన కట్టాడు కుషీనగర్ అని. అప్పుడు బౌద్ధుల పెద్ద పుణ్యస్థలంగా అది మారింది కదా. వీళ్ళు కూడా చెప్పుకున్నాగా, లక్ష్మణ స్వామి కట్టిన నగరం ఏది? లక్నో. అవునా? లవుడు నిర్మించిన నగరం ఏది? లాహోర్ కదా. శత్రుఘ్నుడు నిర్మించిన నగరం ఏది? మధుర. మధుర రాక్షసుడు కొడుకు లవణాసురుడు
లవణాసురుని చంపి నగరం నిర్మించాడు. కానీ మధుర అని పెట్టేసేవారు దాన్ని, మధురా నగరం కదా. ఇలాగే ఏంటంటే వాళ్ళ తమ్ముడు కొడుకులు ఉన్నారే, వాళ్ళందరి పేర్లతో కూడా నగరాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కాలంలో అవునా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుని ఏమేమో పేర్లు పెట్టుకున్నారు. కానీ చాలామంది ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాయి, ఒక్కొక్కటే తిరిగి వస్తున్నాయి కూడా. ఎనీహో అండి, ఇంతకు ఎవరికైనా తెలుసుకోవాలి అని ఉందా? సూర్యవంశాన్ని గురించి, రాముడి యొక్క వంశాన్ని గురించి ఇంకా ఎవరెవరు ఉన్నారో చెప్తున్నారు చూడండి. ఇక్ష్వాకు వంశం అన్న మిగిలిన రాజుల వృత్తాంతాలు చూడండి. శ్రీ శుకవువాచ కుశస్య చాదిదిస్తస్మా నిశస్తత్సుతో నవ పుండరీకోదతత్పుత్రః క్షేమధన్వా భగత్ దేవానీకస్తతో నీహః పారియాత్రోదతత్సుతః తతో బలస్థలస్తస్మాద్వజ్రణాభోర్కసంభవః ఖగణస్తత్సుతస్తస్మాద్ విద్రుతిశ్చాభవత్సుతః తతో హిరణ్యనాభోభూత్ యోగాచార్యస్తు జైమిని శిష్య కౌశల్య అధ్యాత్మం యోగం మహోదయం ఋషి హృదయగ్రంథిభేదనం పుష్ప్యో హిరణ్యనాభస్య ధ్రువః సంధి. ఓకే, తర్వాత చదవండి అంతా వరుసగా. హరి ఓం. అటు వేయండి, ఆ చేతి తీశారు. మీరు అటు చెరుపుకోండి కొంచెం. హరి ఓం. ఏమైంది? పరీక్షణ్ మహారాజా శుకమహర్షి చెప్తున్నాడు, కుశుని కుమారుడి పేరు అతిథి అట. కుశుడు తెలుసు కదా, కుశుడు కుమారుడి పేరు అతిథి. అతనికి సుధుడు నిషధుడు అట. నిషధుని పుత్రుడు నభుడు అట. నభుడికి కొడుకున్నాడు పుండరీకుడు అని. పుండరీకుడు అంటే కృష్ణుడు ఉన్నప్పుడు పుండరీకుడు కాదు, ఆయన వేరు. పుండరీకుడు సుతుడు క్షేమధన్నుడట. క్షేమధన్నుడు కొడుకు దేవానీకుడు. దేవానీకుడు పుత్రుడు ఆనీహుడట. అతని కుమారుడు పారియాత్రుడట. పారియాత్రుని పుత్రుడు బలస్థలుడట. అతనికి సూర్యవంశన వజ్రనాభుడు జన్మించాడు. సూర్యవంశమే కదా వజ్రనాభుడు అని, చాలా గొప్ప వజ్రనాభుడు వల్ల కలిగిన వాళ్ళు ఉన్నారే, ఆయన ఖగనుడు. ఆ ఖగనుడు కొడుకు విధృతి, విధృతి కొడుకు హిరణ్యనాభుడు. ఈయన కూడా చాలా గొప్ప రాజు అయ్యాడు, హిరణ్యనాభుడు అని. అతడు జైమిని మహర్షికి శిష్యుడై యోగాచార్యుడు అయ్యాడట. జైమిని మహర్షి ఎప్పటి నుంచి ఉన్నాడో, ఇంకా వ్యాసుల వారికి శిష్యుడు. జైమిని వ్యాసుల వారికి శిష్యుడు అయ్యాడు అంటే అక్కడ త్రేతాయుగం నుండి ద్వాపరయుగం దాకా ఉన్నాడు ఆయన. జైమిని యోగాచార్యుడే. కోసల దేశవాసిన యాజ్ఞవల్క్య మహర్షి హిరణ్యనాభుడుకు శిష్యుడయ్యాడట. అధ్యాత్మ యోగాన్ని చక్కగా అధ్యయనం చేశాడు ఆయన. యోగము భోగవాసన రూపం హృదయ గ్రంథిని ఛేదించున్నాడు. అంటే చెప్తున్నాడు, ఎవరు యోగాన్ని అభ్యసిస్తూ ఉన్నారో లోపల కోరికలు కరిగిపోతాయి అని. యోగం అంటే భగవంతుడితో కలవడము అని. అంటే నేను దేహాన్ని కాదు పరమాత్మ స్వరూపమైన ఆత్మను అయినాను అని గుర్తించే కొద్దీ చిన్న చిన్న విషయాలు ఎందుకు కోరికలు పోతాయి. చిన్నపిల్లలకి అందరికీ చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది, పెరిగి పెద్దయ్యే కొద్దీ వెళ్ళిపోతుంది. మనసు ఎదుగుతుందండి అని. అలాగే మనసు ఎదుగుతూ ఎప్పుడైతే ఆత్మలోకి వస్తూ ఉందో, ఆత్మతత్వాన్ని గుర్తిస్తూ ఉందో, అల్పమైన విషయ కోరికలు వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోతాయండి. అలాగే ఏమైందండి అనంటే పరమసిద్ధిని ప్రసాదించున్నట్టు. ఇది అంటే ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్థితిని అందిస్తుందని. అలాగే హిరణ్యనాభుడు కుమారుడు పుష్యుడు అట. పుష్య నక్షత్రం ఉంది కదా, అలాగా పుష్యుడు అట. ఆయన కొడుకు ధ్రువగ్రంథి అట. ధ్రువగ్రంథికి సుదర్శనుడు పుట్టాడట. అతని పుత్రుడు అగ్నివర్ణుడట. అగ్నివర్ణ తనయుడు శీఘ్రుడు. శీఘ్రుడు కొడుకు మరువు. ఈయన్ని మరుత్తు అని కూడా అంటారట. ఇతడు యోగ సాధన వల్ల సిద్ధి పొందాడు. అలాగే ఏమయ్యా అంటే కలాప గ్రామాన్ని ఆశ్రయించి నివసించుతూ ఉన్నాడు. కలాప అనే గ్రామం కలియుగాంతం వరకు వీళ్ళ వంశం ఉండిందట, కొనసాగిందట.
పుత్ర పరంపరలతో కొనసాగుతూ ఉందండి. ఆ మరుత్తు వలన ప్రసుశ్రుతుడు అనేవాడు పుట్టాడట. ప్రసుశ్రుతుడు అతనికి పుట్టినవాడే సంధి అట. సంధి యొక్క కుమారుడు అమర్షణుడు. అమర్షణుడికి మహస్వంతుడు పుట్టాడట. అతని పుత్రుడు విశ్వసాఖ్యుడట. విశ్వసాక్షుడికి ప్రసేనజిత్తు. అతని వలన తక్షకుడు పుట్టాడట. తక్షకుడు అంటే ఈ పాము కాదు, ఈయన వేరు. అతని కుమారుడు బృహద్బలుడట. ఆ బృహద్బలుడు ఈయన కీచుకొని కూడా బృహద్బలుడు అంటారు, ఆయన కాదు ఈయన. బృహద్బలుడికి బృహద్బలుడట అభిమన్యుడి చేతిలో చచ్చిపోయాడట. అంటే బృహద్బలుడు ఎక్కడ దాకా ఉండాలి? ద్వాపరయుగాంతానికి వచ్చినట్టేగా. కురుక్షేత్ర సంగ్రామం జరిగే ఆ సమయంలో ఈ పరీక్షణ్ మహారాజ్ చేతిలో ఈ బృహద్బలుడు చచ్చిపోయాడట. అంటే అంత సాగా కొనసాగుతూ ఉందండి అని కదా. ఆ తర్వాత ఏమైందయ్యా, ఇక బృహద్బలుడుకు పుత్రుడు బృహద్రణుడట. అతని కొడుకు ఉరుక్రియుడట. ఈ ఉరుక్రియుని తనుజుడు వత్సవృద్ధుడు అట. ఇతనికి వత్స ప్రీతుడు అంటే కుమారులు ఏందో ప్రీతి కలిగినటువంటి వాడు అని కూడా. అతనికి కుమారుడు పుట్టాడట పృథివ్యోముడు అట. ఈ పృథివ్యోముడు పుత్రుడు భానువు అట. భానువు కుమారుడు దివాకుడట. అతనికి చాలా సైన్యం ఉండేదట. ఈ దివాకుని కొడుకు సహదేవుడట. ఈ సహదేవుడు కాదు, సహదేవుడు అతను మహావీరుడట. సహదేవుని కొడుకు బృహదర్శుడట. అతని కొడుకు భానుమంతుడు. భానుమంతుడు కొడుకు ప్రతీకాశుడు. అతని కుమారుడు సుప్రతీకాశుడు. సుప్రతీకాశుడికి మరుదేవుడు పుట్టాడట. ఆయనకు సునక్షత్రుడు పుట్టాడట. అతని సునక్షత్రుడికి సుతుడు పుష్కరుడట. పుష్కరుడు పుత్రుడు అంతరిక్షుడట. అంతరిక్షుడు కొడుకు సుతపుడట. సుతపుడికి అమృతజిత్తుడు. అమృతజిత్తు తనయుడు బృహదాశ్వుడు. అతని కుమారుడు బర్హి. బర్హి కుమారుడు కృతంజయుడు. కృతంజయుడు తనుడు రణంజయుడు. అతనికి కడిగినటువంటి వాడు సంజయుడు. సంజయుడు డి సంజయుడు కాదు, ఈయన రాజు. సంజయుడు కొడుకు శాక్యుడు. శాక్యుడు కొడుకు శుద్ధోదుడు. అతని వలన పుట్టినవాడే లాంగలుడట. లాంగలుని కొడుకు స్మృతుడు. స్మృతుని కొడుకు ప్రసేనజిత్తు. అతని కుమారుడు క్షుద్రకుడు. క్షుద్రకుని కొడుకు రణకుడు. రణకుడు కొడుకు సురదుడు. సురదుడికి కొడుకు సుమిత్రుడు. అతడు వంశంలో చివరి వాడయ్యాడు సుమిత్రుడు. సూర్యవంశంలో ఎప్పుడో అయినా కలిగి అంతవరకు ఉన్నారట. చివరిలో వచ్చిన ఆయన బృహద్బలుడికి పిమ్మట ఆ వంశం ఇక్ష్వాకు వంశం పరంపర సుమిత్రునితో ముగిసిందట. సుమిత్రుడు ఎప్పుడో చివరి కోరుకుంటాడు. అక్కడ చెప్పాడు కదా బృహద్బలుడు ఎవరు, ఈయన చేతిలో చనిపోయాడు అని. ఎవరు? పరీక్షణ్ మహారాజు. పరీక్షణ్ మహారాజు కలియుగ అంతం కదా, ద్వాపరయుగ అంతం కదా. ఆయన చేతిలో కలియుగ అంతం వరకు కూడా వీళ్ళు ఉన్నారట. ఇక్ష్వాకు వంశ రాజుల ఇతర సుమిత్రుడు రాజుడితో కలియుగన వంశం పరిసమాప్తం. ఏమయ్యా ఆ విధంగా కొనసాగిందయ్యా. ఆ తర్వాత ఏమైంది అంటే ఈయనకు అక్కడ నిమి అనే కొడుకున్నాడు కదా ఇక్ష్వాకుకు. నిమి అనే కొడుకున్నాడు. ఆయన వంశం కూడా ఎట్లా కొనసాగిందండి చూడండి. 13వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ నిమిరిక్ష్వాకుతనయో వశిష్టం అమృతర్ద్విజం ఆరభ్య సత్రం సోప్యాహ శక్రేణ పాగ్నుతోస్మి భో తం నిర్వర్త్యాగమిష్యామి తావన్మాం ప్రతిపాలయాం తూక్ష్మీమాసేద్యః పదిః సోపీంద్రస్యాకరోన్మఖం నిమిశ్చలమగం విద్వాన్ శిష్యవ్యతిక్రమం వీక్ష నిర్వర్త్య గురురాగతః అశబద పతతాద్దేహో నిమే పండితమానినః తవాపి పతతాద్దేహో లోభాద్ధర్మమజానతః. అయ్యా ఏమైంది అప్పుడు అనంటే ఈ నిమి ఇక్ష్వాకు తనయుడట. అవునా? ఈ నిమి ఋత్విచుడుగా ఉన్నాడు. వశిష్ఠుడిని ప్రార్థించాడు. ఆయన నిమి ఒకసారి యజ్ఞం చేద్దాము అని అనుకున్నాడు. మహాయజ్ఞం చేద్దామని చెప్పి అప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, వీళ్ళ గురువు ఆయనే కదా ఇక్ష్వాకు కొడుకు. ఆయన అడిగేటప్పటికి వశిష్ఠ మహారాజు అట, అయ్యా ఆల్రెడీ ఇంద్రుడు యజ్ఞానికి పిలిచాడు.
మాట ఇచ్చున్నాను, వెళ్ళి ఆ యజ్ఞం పూర్తి చేసి వస్తాను, అప్పటిదాకా ఆగు, తర్వాత చేద్దాము అని అంటాడు. కానీ ఈ నిమి ఏం చేశాడు? ఆయన చెప్పి అట్లా వెళ్ళిపోయాడు. అక్కడ యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాడు ఇంద్రుడిది. ఈ లోపల నిమి అనుకున్నాడట, ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో, వచ్చేదాకా నేను బ్రతుకుంటానా, నాకేమో సంకల్పం వచ్చింది యజ్ఞం చేద్దామని కదా, యజ్ఞం ఆయన లేకపోయినా ఎవరో ఒకరిని పెట్టుకొని పూర్తి చేసేద్దామని అనుకున్నాం. చేయొచ్చా చేయకూడదా? సామాన్యమైనటువైతే చేసేయచ్చు ఏమైనా. అది కూడా వీళ్ళ వంశ గురువు ఆయన. ఎక్కడి నుండి ఉన్నాడు? స్వయంభూమన దగ్గర నుంచి ఉన్నాడు. బ్రహ్మమానస పుత్రుడు ఆయన. ఎవరు? వశిష్ఠుడు సప్త ఋషులలో మొదట ఆయన బ్రహ్మమానస పుత్రుడు. ఆయన అక్కడి నుంచి వీళ్ళ వంశానికి అంతటికి రాజుగా పనిచేస్తూ, అదే గురువుగా, రాజగురువుగా, కులగురువుగా పనిచేస్తున్నాడు. ఆయన వస్తాను అని అన్నాడు కదా, దానికి ఏంటంటే ఈయనలో తొందరపాట, ఆయనలో తొందరపాట. ఏం తొందరపాట అండి? గురువుగారు ఒక మాట చెప్పారు అని అంటే మరణవాసనమైనా తోసేస్తాడు పక్కకి. అవునా? తనకు మరణం వచ్చినా తోసిపారేయగలడు, శిష్యుడికి మరణం అసలు రానివాడు మాట ఇస్తే. గురుగారికి తెలుసు శిష్యుడు చేయాల్సిన వాటివి ఏవైతే ఉన్నాయో ముందే చేయించేస్తాడు. ఒకసారి తిరుకోటలో ఉండేటప్పుడు అమ్మగారికి అమ్మగారు బ్రహ్మచారిణిగా ఉన్నప్పటి నుంచి భక్తురాలు ఒక ఆవిడ ఉండేవారు, మంగమ్మ గారు అని. అమ్మ అంటే పంచప్రాణాలు. తర్వాత అమ్మగారు ఏం చెప్తే, కానీ అమ్మగారి దగ్గర కూర్చొని భక్తురాలు లాగా అనిపించేది కదా. అమ్మగారి కంటే చాలా పెద్దవాడ. నువ్వు 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 అని మాట్లాడేవారు. నువ్వు మాట్లాడేవారు. అమ్మగారి దగ్గర కూర్చొని అమ్మగారు చీర, ఈ చీర ఎవరిచ్చారా ఆ మాట్లాడితే పల్లెటూరు ఇచ్చేది. మాట్లాడితే అమ్మగారు కూడా అమ్మగారు అంటే మహాభక్తి, మహాభయం కూడా ఉండేది. కానీ ఆ మాట తీరదు అలాగా ఉండేది. ఒకరోజు సడన్గా అమ్మగారు ఏం చేశారు, కొండ మీదకి వెళ్ళి లక్ష బిల్లవార్చన అక్కడ చేయిద్దాము, మంగమ్మగారు అడుగున్నారు, అర్జెంట్ అవసరం ఉంది, నువ్వు వెళ్ళి వాళ్ళని అడిగి అక్కడ ఎప్పుడు చేస్తారు, అర్జెంటుగా పలానా డేట్స్లో ఫిక్స్ చేసేసుకొని వచ్చేపో, మనం ఏం చేయాల్సింది. అక్కడికి వెళ్ళిపోయి నేను అయ్యా అమ్మగారు చెప్పారని. అమ్మగారు అంటే పైన ఘనాపాటులు ఉండేవారు కొండ మీద. అమ్మగారిని దక్షిణామూర్తిగా భావించేవారు. మాతాజీని, అవునా, వేద పండితులు అమ్మగారిని దక్షిణామూర్తి, అక్కడ దేవాలయం పైన ఆయన దేవుడు అయినా కదా, ఆ దక్షిణామూర్తే ఇక్కడ మాతాజీగా పుట్టాడు అనే నమ్మకం ఉండేది వాళ్ళకి. అంటే అంత విశిష్టమైన వాడు. అమ్మగారు అడిగారు అంటే, సరే స్వామి ఏర్పాటు చేసేస్తాం, దానికి ఎంత అమౌంట్ ఉందో అది చెప్పేసేస్తాం, రెడీ చేసేసుకోండి. ఓకే అమ్మగారికి చెప్పేశారు. అమ్మగారు చెప్పేస్తేనే సడన్గా ఏదో ప్రోగ్రామ్ కూడా మైనస్ చేసుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏమయ్యారంటే, రెడీ అమ్మా అంతా చేసేద్దాం పదండి అని. అక్కడ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా జరిగింది. మహాన్యాసపూర్వకంగా అభిషేకము, లక్ష బిల్వార్చన, ఆ మాత్రం అన్నీ సాయంత్రం దాకా. ఒకసారి అమ్మగారు అంతసేపు కూర్చోలేకపోతే ఆయన ఘనపాఠం చేంజ్ చేశారు తెలుసా. లోపలే పెద్ద కార్పెట్ తీసుకొని చేసి, అమ్మ ఇక్కడ పడుకున్నామ్మా టెంపుల్లో కొంచెం. అప్పటికే 70 ఏళ్ళు దాటిపోయినాయి కదా, ఏళ్ళ అమ్మగారికి. లోపల ఒక ఇది ఏర్పాటు చేసేసాడు. అమ్మ కొద్దిసేపు పడుకోండమ్మా, మేము చేస్తూ ఉంటామమ్మా. నాకైతే ఆ దృశ్యాన్ని చూస్తూనే వాళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. స్వాములు అంటేనే, అవునా, పండితులు కొంతమందికి లోపల ఏదో ఉంటుంది కదా. పైగా లేడీస్ అంటే ఇంకా ఎలా ఉంటారు. కానీ వాళ్ళకున్న అంత పవిత్రమైన భావం, సాక్షాత్తు పరమశివుడే అమ్మగారుగా పుట్టారు అని అంత ఉత్తమోత్తమైనటువంటి భావం ఉండేది. అంతా జరిపించేశారు. అయిపోయిన తర్వాత నేనేదో మాట్లాడుతూ ఉన్నాను. అమ్మగారు అండి, అమ్మ ఇంత అర్జెంటుగా అంటే అవసరమైందయ్యా, ఇంకా లేదయ్యా మా తన సాయి అట్లా అన్నారు. 3-4 డేస్లోనే ఆమె చనిపోయింది. అమ్మగారంటే ఎప్పుడు అడిగిందయ్యా నన్ను, లక్ష బిల్వార్చన పైన చేయించుకోవాలమ్మా, నీ సన్నిధిలో ఆయనకి చేయించుకోవాలని ఉంది అని అడిగింది. అయిపోయింది 2-3 రోజులే చనిపోయింది. ఇదేంటయ్యా అంటే, అప్పుడు బాగా గమనించి చూడండి,
భక్తుల కోరిక తీర్చడమే కాదు, అవునా, ఆమెకు ముక్తినిచ్చారా లేదా? అవునా కదా? శుభ సంకల్పం ఉంటే ఏమవుతుంది? కాదు, శుభ సంకల్పం కూడా మిగలనీయకుండా చేసేశారు. అర్థమైందా? ఒకసారి మహాత్ములు శిష్యుడిగా స్వీకరించారు అని అంటే వాళ్ళకు ముక్తి కోసం నిజంగా వాళ్ళు వచ్చి ఉంటే ఆమె సంపూర్ణంగా అమ్మగారిని ఆశ్రయించింది. ఎన్నెన్నెన్నెన్నో పుణ్యకర్మలు చేస్తూ ఉండేది. ఆమె చిన్నప్పుడే భర్త చనిపోయాడు. 13-14 ఏళ్ళ వయసులోనే పెళ్ళి అయింది. పెళ్ళి అవుతూనే చచ్చిపోయాడు. అమ్మగారిని ఆశ్రయించింది. ఆ తర్వాత పెళ్లి వైపు కూడా వెళ్ళలేదు. ఆమె అస్సలు ఆలోచన కూడా చేయలేదు. అంత నిష్టగా ఉండేది, ఇదిగా ఉండేది కదా. ఆమెకు చివరి కోరిక కూడా అమ్మగారు తీర్చేశారు. అంటే ఇంకా మళ్ళీ కోరికలే లేకుండా ఆ అమ్మగారిని తలుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళు అన్నారు కదా దక్షిణామూర్తి అని. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆమె? అవునా కదా? ఇంకొక లోకమేం కాదు ఇక్కడ, అవునా? ఒక స్వరూపంలో కలిసిపోయిందండి. ఒక్కసారి మహాత్ములుగా ఆశించి ఆ విధంగా చేస్తారండి. వశిష్ఠుల వారన్న రాఘవయ్య నేను వస్తాను అని ఈ నిమి ఆగకుండా చేసేసాడు. అయిపోయింది. తిరిగి ఆయన వచ్చేటప్పటికి ఈయన చేసేసున్నాం. నీకు కోపం వచ్చింది. ఎందుకు ఇంత తొందర నీకు? ఆ కోపంలో శాపం పెట్టేశాడు. నీ దేహం నిలబడదు, ఇంకా నీ దేహం నిలబడదు అనేసి. అంటే ఏమని కదా, నీ దేహం నిలబడదు అంటే అలాంటి ప్రమాదం ఏదో ఉన్నట్టుంది, ఈయన తప్పించడానికే చెప్పుకుంటూ ఉండొచ్చు కదా. అన్నారు కదా, శివుడికి కోపం కలిగిన గురువు చేయి అడ్డు పెడతాడు అని. మరణాన్ని కూడా ఆపుతాడు. మరణించిన వాడిని ఎనికి కూడా లాగగలడు గురువు తెలుసుకుంటే. ఎందుకంటే ఒక రిక్వెస్ట్ చేస్తే వీడికి చివజన్మ ఇదేనయ్యా, మళ్ళీ ఎక్కడ పుడతాడో ఏమో, నేనేం రోజులు వెయిట్ చేయాలి కదా, ఆపేయి అని అంటే శివుడు ఆపుతాడు లేదా? ఆపుతాడు. పూర్తి చేస్తున్నాడు, ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే, అవునా, చనిపోతాడు అని తెలిసిందనుకోండి, ముందే కొన్ని గడియలోనైనా నాకు పరమైన ముక్తి కావాలయ్యా, మళ్ళీ జన్మ వద్దు కానీ వేడుకుంటే ఆపుతాడు. అతనికి తెలియదుగా వేడుకోవాలనేది కూడా. దానికి గురువు ఆపుతాడు. గురువు ఆపి భగవంతుడికి రిక్వెస్ట్ పెట్టాడు అంటే ఇతను చనిపోయిన వాడు కూడా వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి ఆగి పూర్తి చేసేసుకుంటాడు. అలాంటివి ఉంటాయి. ఈయన అన్నాడు నీకు దేహం నిలబడదు, ఇంకా చనిపోయాడు. కానీ అప్పటికే ఆయన జీవన్ముక్తుడు కూడా కాడట. అలాగా అంటూనే ఈయన్నేమి పదం కానివ్వలేదు ఆయన. వశిష్ఠుల వారు దేహం అయితే పోయింది కానీ ఆయన ముక్తుడైపోయాడు. చివరి క్షణంలోనైనా పరమపదాన్ని గుర్తు చేసుకుంటే ముక్తుడైపోతాడండి అని అంటారే. అది ఎవరు అనుగ్రహిస్తారు? ఈయన కూడా తొందరపడి ఏమిటి అంటే నీకు కూడా దేహం పోతుంది పో అనేసాడు. ఎవరు? అన్నిమి వశిష్ఠుల వారు కూడా దేహం లేదు. ఈయన పోయాడు, అయినా కూడా ఆయన ముక్తినిచ్చాడు. ఈయన దేహం వదిలిపెట్టే లోపల చూడండి, అవునా? తనకు కష్టం వచ్చినా తన సంతానానికి కష్టం రాకుండా చూసుకుంటుంది తల్లి అంటారు. గురువుని ఏమంటారు? ఇప్పుడు తనకు అతను శాపం ఇచ్చినా అతనికి ముక్తిని కలిగించాడు ఈయన. అవునా? ముక్తిని కలిగించాడు కదా. అలాగా ఆయన చనిపోయాడు. ఈయన వశిష్ఠులు కూడా పోయారు. వశిష్ఠులు పోతే ఏమైందయ్యా, మైత్రావరుణుడు అని వరుణదేవుడు ఉన్నాడే, ఆ వరుణదేవుడు వలన, అవునా, ఊర్వశి ఈయన మళ్ళీ పుట్టాడట. ఎవరు? వశిష్ఠుల వారు వెంటనే పుట్టేశాడు మళ్ళీ. వరుణదేవుడు వల్ల ఊర్వశి గర్భంలో సత్యగర్భం. అట్లా ఆయన చనిపోయాడు, ఇట్లా ఆయన పుట్టేశాడు మళ్ళీ. పుట్టి ఎన్ని రోజులు పట్టింది ఆయన పెరగడానికి? 8 రోజులు పడుతుంది. కొన్ని నిమిషాలకే మళ్ళీ పెద్దాడు. ఇది హిందూ తత్వ విధానం. ఊహించడానికి కూడా మరి మట్టి బుర్రలకైన వాళ్ళకి అందరికీ ఏమర్థం అవుతుందయ్యా, నాస్తికులకి. అవునా? హైందవ సంస్కృతి, ఈ వేద సంస్కృతి, ఇక్కడ జరిగేటువంటి మహత్తుల అద్భుతాలన్నీ అందరికీ ఎలా అర్థమవుతాయి? ఆ లోపల ఆ స్థితి ఉంటే కానీ అర్థం కాదు. ఆయన అక్కడ చనిపోవడం, వెంటనే వాళ్ళకి పుట్టడం
కదా. ఆ గర్భం దాల్చడం, కనడం, పెరిగిపోవడం, మళ్ళీ కంటిన్యూ అయిపోయాడు ఆ వంశానికి కులగురువుగా. దానికి ఏమంటారు, వశిష్ఠుల వారి తండ్రి ఎవరు అంటే ఒకసారి ఏమో బ్రహ్మదేవుడు అంటారు, అవునా కదా. ఒకసారి వరుణదేవుడు కదా పుట్టాడు అని అంటారు. అదేంటయ్యా అంటే రెండు నిజమా కదా, రెండు నిజమే, రెండు నిజమే, రెండు నిజమే. ఇప్పుడు చంద్రుడిని లక్ష్మీదేవిని కూడా అంటారు, లక్ష్మీదేవిని కూడా అంటారు. అలాగే ఏమయ్యా తర్వాత వచ్చినప్పుడు చెప్పుకుందాం, కానీ ఇలాగ ఈయన మళ్ళీ వచ్చేసాడయ్యా కదా. ఆ ఊర్వశి గర్భంలో జన్మించాడు, మళ్ళీ ఈయన గురువు అయిపోయాడండి. ఏనిహౌ నిమి చనిపోయాడు కదా, ఆయన దేహాన్ని అట్లాగే తైలభాండం అటువంటిది అంటాం కదా, గీజర్ ఫ్రీజర్, బాడీని ఫ్రీజర్లో పెడతారు కదా, ఫ్రీజర్లో పెట్టి యజ్ఞం పూర్తి చేశారట వాళ్ళు, పూజ చేశారట. ఆ తర్వాత అక్కడ పెట్టి దేవతలందరూ ఎదురుగో పెట్టి, వీళ్ళు పండితులు ఉన్నారే, అయ్యా ఈయన పోతే రాజెట్టయ్యా భూమికి కదా, ఈయన మళ్ళీ బతికిద్దామయ్యా అన్నారట. దేవతలు సరే అన్నారట, బతికిచ్చారట. ఎవరిని, నిమిని బతికిచ్చారట. బతికిస్తే నాకు వద్దనేసాడట, నో థ్యాంక్స్ అనేసాడట. మానవ దేహంలో ఇక్కడికి వచ్చి ఆశలు సావు, ఏం చేసినప్పటికీ కూడా, అవునా, ఎంత అనుగ్రహం ఉన్నప్పుడు కూడా బయట ప్రపంచంలో గడిపి ఈ శరీరం మనసు ఈ ప్రపంచం లంపటంలో దిక్కుంటుంది, నాకు మీరు బతికించినా కూడా నాకు ఈ జన్మే వద్దనేసాడు. అప్పుడు ఏం చేశారు ఆ పండితులందరూ, ఆ దేహాన్ని మదనం చేశారు. ఏమైందయ్యా, దేహాన్ని మదనం చేసేటప్పటికి ఆయన ఆ దేహం నుండి నారాయణుడిని ప్రార్థిస్తూనే ఏమయ్యా వాళ్ళకి ఆ దేహం నుండి ఒక కొడుకు పుట్టాడు, అబ్బాయి వచ్చాడట. ఇట్లాంటి చాలాసార్లు జరిగాయి నిమి వంశంలో, చాలాసార్లు చాలా విషయాలు జరిగాయి కదా. ఆ దేహం నుండి వచ్చినటువంటి ఆయన పేరే ఏమయ్యా జనకుడట. నిమి దేహం నుండి జనకుడు పుట్టాడట, నిమి వంశోద్భవుడు అని అంటారు. జనకుడు వచ్చాడట. ఆ జనకుడికి ఈయనెవరు అంటే కుమారుడు జన్మ చేత ఆయన జనకుడు అని అన్నారట. జనకుడు అన్నారట. జనకుడు అంటే ఆ జనకుడు కాదు, అఫ్కోర్స్ అవునో కాదు, ఈ నిమి వంశం నుండి వస్తున్నాడు కదా, అఫ్కోర్స్ అయ్యి ఉండొచ్చు కూడా. అక్కడ ఏమైందో, ఎక్కడ క్రాస్ అయిందో ఏమో, ఎనిహో జనకుడు వచ్చాడట. ఈయన దేహ తాదాత్మ్యమే లేనివాడు నిమి, అవును కదా, నాకు దేహమే వద్దన్నాడు కదా, దేహమే వద్దన్నాడు. అయితే ఋషులందరూ అన్నారట, అయ్యా నీ దేహం లేకపోయినప్పటికి కూడా సూక్ష్మదేహంతో శాశ్వతంగా ఉంటావు అయ్యా అనేసారు. భూమిని అనుగ్రహిస్తూనే ఉంటావు, భూమి మీద జనాలను అనుగ్రహిస్తూనే ఉంటావు. సో నిమి శాశ్వతుడు అక్కడ. అందుకే నిమి మహేష్ నారాయణమూర్తికి ప్రియమైనటువంటి భక్తుడట. అందుకే నారాయణమూర్తే ఆయన ధనస్సు ఈయన దగ్గర పెట్టాడట. శివుడికి శుభధనస్సు ఎక్కడి నుంచి వచ్చింది, జనక వంశంలోదే కదా, నిమి దగ్గర నుంచి వచ్చింది. నిమి దగ్గర ఉంచాడట ఆయన శివధనస్సుని, వరుసగా అక్కడి నుంచి కొనసాగుతూ ఉందట. దానికి ఏమిటి అంటే, ఈ జనకుడు పుట్టాడు కదా, జనకుడికి అన్నాడట విదేహుడు అన్నాడట, దేహం లేని ఆయనకు పుట్టాడు అని. దేహం స్వీకరించలేదు కదా నిమి సూక్ష్మ రూపంలో అట్లాగే ఉన్నాడు, దేహం వద్దనేసాడు. దేహాన్ని మదిస్తే జనకుడు వచ్చాడు. ఆ జనకుడు దానికి విదేహుడు అన్నారట, దేహం లేనివాడికి పుట్టినాడు అని. జనకుడికి జనకుడు అంటే పుట్టినవాడు అని అక్కడ ఋషులందరూ పుట్టించారు కదా, దేహం లేనివాడి నుండి పుట్టాడు ఆయన కదా. ఈయనే దేహాన్ని మదనం చేశారు కదా, ఆ మథనం నుండి పుట్టాడు కాబట్టి మిథిలుడు అని కూడా అన్నారట. ఈయన కట్టిన రగనమే మిథిల.
మిథిలా నగరాన్ని ఈయన పేరు. మిథిల అంటే అదే కవ్వం చిలుకుతారే, కవ్వం చిలకడం లాంటిది, చిలకడం మిథిల. ఆయన చేత కట్టబడిన నగరం ఏదైతే ఉందో మిథిలా నగరం అట. ఓ పరీక్షను మహారాజా, జనకుడు ఈ విధంగా వచ్చాడయ్యా కదా. ఆ జనకుడు పుత్రే ఆమె సీతాదేవి. జనకుడు పుత్రిక సీతాదేవి. జనకుడు దొరికింది. ఎవరు ఆమె? లక్ష్మీదేవి. రావణాసుడికి చెల్లి ఎందుకు అవుతుంది? లాస్ట్ టైం చెప్పుకున్నావు, లేవు నువ్వు క్లాసులో. రావణాసుడికి చెల్లి కాదు. రావణాసురుడు పూజ చేసుకుంటూ ఉంటే అశ్వలింగం ముందు వ్యక్తమై కనిపించింది. అప్పుడు అశరీరవాణి వినిపించిందట, ఆకాశవాణి, నీ సాగు కోసం పుట్టిందిరా లక్ష్మీదేవి అనేసారట. వాడు వెంటనే చంపైపోయాడట. వాళ్ళ తల్లి అడ్డపడిందట. తల్లి అడ్డపడి వద్దు, ఎక్కడో దూరంగా వదిలేసేయమని చెప్పేసి వాళ్ళు బంగారు బాక్సులు పెట్టి తీసుకుని వెళ్ళిపోయి లంకలో ఉండి భారతదేశానికి దక్షిణ చివరి కదా, వాడు భారతదేశానికి ఉత్తరగా చివర అక్కడ బీహార్లో ఇంకో ఇండియా బార్డర్ 40 కిలోమీటర్లు ఇటు పక్క, అక్కడ అది కూడా అంటారు ఏది ఆ ఊరి పేరు కూడా ఇక్కడ ఉంది. ప్రయాగ దగ్గర ఒక ఊరు ఉంది కదా, అమ్మవారు భూమిలోకి వెళ్ళిన సీతామఢి. అది కూడా సీతామఢి. సీతామఢి మహానగరం. అది ఇప్పుడు మహానగరం. అక్కడ పెద్ద అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ భూమిలో పాత పెట్టారట. ఈ జనకుడే నాగాలి తినుతూ ఉంటే ఆమె కానీ బంగారు బాక్స్ కనిపించి ఏంటని తీసి చూస్తే నవ్వుతూ ఉందట. ఆమె తీసుకుని విడిపించుకున్నాం కదా. ఇప్పుడు ఎవరు చేసుకున్నారు? నారాయణమూర్తి వచ్చాడు కదా, రాముడుగా వచ్చాడు. ఆమె ఎవరు? లక్ష్మీదేవి. కాకపోతే జనకుడి దగ్గర పెరిగింది కాబట్టి జానకి అన్నారు. మిథిలా నగరంలో పెరిగింది కాబట్టి మైథిలి అని అన్నారు. నాగేటి చాల్లో దొరికింది కాబట్టి సీత అని అన్నారు. సీతాదేవిని ఆయన అక్కడ పెంచుకున్నాడండి. అయితే ఆ జనకుడికి పుత్రుడట ఉదావనుడట. ఉదావనుడు కొడుకు నందివర్ధనుడట. నందివర్ధనుడికి సుకేతుడు కొడుకట. సుకేతుడు సుకేతుడు. ఈ సుకేతుడికి దేవరాతుడు పుట్టాడట. దేవరాతుడికి జన్మించిన వాడు బృహద్రథుడట. అతని కుమారుడు మహావీర్యుడు, సూనుడట, మహావీరుడట. ఆయన కొడుకు సుధృతి అట. సుధృతి కొడుకు దృష్టకేతు. దృష్టకేతు కొడుకు హర్యేశ్వరుడు. హర్యేశ్వరుడు కొడుకు మరువు. మరువు వలన పుట్టినవాడు ప్రతీపకుడట. అతని తనయుడు కృతిరథుడట. కృతిరథుడు కొడుకు దేవమీడుడట. అతని కొడుకు విశ్రుతుడు. విశ్రుతుడు పుట్టినవాడు మహాధృతి. మహాధృతి కొడుకు కృతిరాతుడు. ఆయన కొడుకు మహారోముడు. ఆయన కొడుకే స్వర్ణరోముడు. స్వర్ణరోము వల్ల జన్మించిన ఆయన హ్రస్వరోముడట. హ్రస్వరోముని కుమారుడు క్షీరధ్వజుడట. అతనికి క్షీరధ్వజుడు. ఇక్కడ వచ్చింది అమ్మవారు సీతాదేవి. ఈ క్షీరధ్వజుడినే మొత్తం భూమిని దునుచు ఉంటే ఆ నాగేటి శైలిలో నుండి సీతాదేవి జన్మించిందండి. అక్కడ వంశంలో నుండి వచ్చింది. కానీ ఇక్కడ జనకుడు అయితే ఏమైంది? ఈ జనకు వంశం ఉన్నదే, వంశంలో అందరినీ కూడా జనకుడు అని అంటారట. ఇప్పుడు శంకరాచార్య పీఠాలలో వచ్చే పీఠాధిపతులందరినీ శంకరాచార్య అని పిలుస్తారు కదా. ఆ జనకు ఈ క్షీరధ్వజుడట. వాళ్ళ నాన్న చెప్పాడు కదా, స్వర్ణరోమి కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోముడు కొడుకు జనకుడు అని అన్నారే అక్కడ. ఈ క్షీరధ్వజుడట. ఈయనకు భూమి తింటూ ఉంటే అమ్మవారు కలిగారట. ఓకే, ఇట్లా వచ్చిందండి. ఆ క్షీరధ్వజుడు అనే పేరు సార్థకమైందట. క్షీరధ్వజుని కుమారుడు ఉన్నాడట, కుశధ్వజుడట. అతని పుత్రుడు ధర్మధ్వజుడట. ధర్మధ్వజునికి కృతధ్వజుడట. ఆయనకు మితధ్వజుడట. వాళ్ళకి ఇది కృతధ్వజుడు మితధ్వజుడు అని ఇద్దరు పుత్రులు కలిగారట. కృతధ్వజునకు కేశిధ్వజుడు, మితధ్వజునకేమో కాండిక్యుడు అని కలిగారు. అలాగా కొనసాగిందండి. ప్రజా ఈ కృతధ్వజుని కుమారుడు కేశిధ్వజుడట. ఆయన ఆత్మవిద్య విశారదుడట. ఆయన కరచేతులు ఉసిరికాయలాగా ఆత్మతత్వం తెలుసట. ఆయన ఉన్నాడే కర్మకాండలో నిష్ణాతుడట. ఆయన అందుకే కాండిక్యుడు, కేశిధ్వజుడు
ఆ, ఆత్మవిద్య సార్ ఖాండిక్యుడే కదా, కేశిధ్వజుడు. ఈయన చేతిలో ఖాండిక్యుడు అనే ఒక ఆయన కేశిధ్వజుడికి భయపడి పారిపోయాడట. కేశిధ్వజుని కుమారుడు భానుమంతుడు, భానుమంతుడికి శతద్యుమ్నుడు, అతని కుమారుడు శుచిపుత్రుడు సనద్వాజుడు, సనద్వాజుని కుమారుడు ఊర్ధ్వగీతుడట. ఆయన కొడుకు అజుడు, అజుడు కొడుకు పురుజిత్తునకు పుట్టినవాడు అరిష్టనేమి. ఆయన కొడుకు శృతాయువట, శృతాయుతనుడు సుపార్శ్వడు, అతని కుమారుడు చిత్రరథుడు, చిత్రరథుడు తనుజుడు క్షేమాద్రి అంటువాడట. ఆయన మిథిలాపదలలో సుప్రసిద్ధుడు. క్షేమాద్రి పుత్రుడు సమరథుడట, ఆయనకి సత్యరథుడు కొడుకట. సత్యరథుడు పుట్టినవాడు ఉపగురువుకు ఉపగుప్తుడు, అతడు అగ్ని అంశతో పుట్టాడట. ఉపగుప్తుని పుత్రుడు వస్వనంతుడు, ఆయన కుమారుడు యుయుధుడికి సుభాషణుడు కొడుకు పుట్టాడట. అతనికి పుట్టినవాడు శృతుడు పుత్రుడు జయుడు, ఆయన కొడుకు విజయుడు, ఆయన కొడుకు ఋతుని కుమారుడు శునకుడు, ఆయనకు వీతిహస్సుడు అనే కొడుకు పుట్టాడట. అతనికి పుత్రుడు ధృతి కుమారుడు బహుళాశ్వుడికి కృతి అనే ఆయన పుట్టాడట. ఆయనకు మహావశి అనే కొడుకు పుట్టాడట. మిథిలా నగరం పరిపాలించినటువంటి రాజులు అందరూ ఆత్మవిద్యలో ఆరితేరినటువంటి వాళ్ళట. అయ్యా, వీళ్ళందరూ కూడా గృహస్థులు అయినప్పటికి కూడా ద్వంద్వాతీతులు జీవన్ముక్తులయ్యే జీవించారట. వీళ్ళు ఈ విధంగా వంశం చివరి వరకు కొనసాగుతూ ఉన్నారు. అయ్యా, ఇది ఇట్లా అయింది. ఆ తర్వాత ఏమైందయ్యా అంటే ఇంకో విషయం చెప్తున్నాడు. చంద్రవంశం ఎట్లా పుట్టింది, చంద్రవంశం ఎలా వచ్చింది, అది ఏ విధంగా కొనసాగిందండి అని నెక్స్ట్ 14వ చాప్టర్లో చెప్తున్నారు. చూడండి. శ్రీ శుకవువాచ, చదవండి. అదాత శ్రూయతాం రాజన్ వంశ సోమస్య భావన యస్మిన్నైలాదయో భూపా కీర్త్యంతే పుణ్యకీర్తయః. 89వ పేజీ 90 ఏమంటే నవమ స్కందం. మీకు అక్కడ కనిపించదు. నవమ స్కందం 14వ అధ్యాయం. యదాస దేవగురుణా యాచితోభేక్షసో మదాద్ నాత్యజే తత్కృతే జజ్ఞే సురధాన విగ్రహ. ఓకే, ఏమైందా అంటే ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ వంశం అంతా కూడా చంద్రవంశం ఎట్లా వచ్చిందండి. చంద్రుడు ఎవరు? చంద్రుడేనండి. హరి ఓం. చంద్రవంశము ఉంది. వాళ్ళలో ఉన్న గొప్పతనం వలన వాళ్ళ పైన నక్షత్రాలుగా సూర్యచంద్రులుగా వెలుగుతూ ఉన్నారండి. ఏమైంది అంటే అక్కడ చెప్పారు కదా, పరీక్షన్ మహారాజు ఈయన ఎవరు ఇక్ష్వాకు మహారాజుకు కొడుకు శుద్ధిమునుడు ఉన్నాడు అని. సూర్యవంశంలోనే చంద్రవంశం ఇది కదా. సూర్యవంశంలోకి వచ్చాడు. ఇంకా చంద్రవంశాన్ని గురించి తెలుపుతాను వినమండి. ఈ చంద్రుడు ఎవరు అని అంటే సృష్టి ఆదిలోనే ఉన్న సప్త ఋషులు ఉన్నారే. సప్త ఋషులలో అత్రి మహాముని అనసూయాదేవులకు పుట్టిన సంతానమే, చివరి సంతానమే చంద్రుడు. వాళ్ళకు 3 కొడుకులు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు. దత్తాత్రేయుడేమో విష్ణువంశ, శివాంశ సంభూతుడు దూర్వాసుడు, బ్రహ్మాంశ సంభూతుడే చంద్రుడు. అర్థమైందా? ఈ చంద్రుడు వంశం ఎందుకు ఇట్లా కొనసాగింది అంటే అదిగో అది విషయం. బ్రహ్మదేవుడు కదా ఆయన, ఈయనేమో విష్ణుదేవుడు, ఆయనేమో బ్రహ్మదేవుడు.
కదా. కాబట్టి బ్రహ్మదేవుడి అంశాలతోనే చంద్రుడు పుట్టాడండి. ఎవరికి? అత్రి అనసూయలు. అత్రి మహర్షి సృష్టాదిలోంచి ఉన్నాడు, ఆయన సప్తర్షుల్లో ఒకడు. చూసాం కదా వాళ్ళ ఆశ్రమం కూడా. చంద్రుడు ఎక్కడ పుట్టాడో ఎవరెవరు చూశారు? చిత్రకూటం ఎవరెవరు చూశారు? చిత్రకూటం మీరు రాలేదా? చిత్రకూటంలో అత్రి అనసూయల ఆశ్రమానికి కూడా వెళ్ళాం. అవును, అక్కడ పుట్టారండి ఆయన. అత్రి అనసూయల కుమారుడుగా పుట్టారండి. అయితే ఈ చంద్రుడు పెరిగి పెద్ద అవుతున్నాడు. ఒకనొక సందర్భంలో ఏమైందయ్యా అంటే ఒక గొడవ జరిగింది అక్కడెక్కడో బ్రహ్మలోకంలో. ఏం జరిగిందో ఏమో. ఈ చంద్రుడు బృహస్పతి దగ్గర చదువుకుంటున్నాడట. చదువుకుంటున్న సందర్భంలో బృహస్పతి భార్య మీద ఈయనకు మనసు పడిందట. ఆమెకు ఆయన మీద మనసు కలిగింది. ఏమో చంద్రుడు కదా, పేర్లోనే ఎలా ఉన్నాడు, ఆ మనసు పడిందట. అది వెనకల ముందు ఏమేమి చరిత్రలో ఏమో ఆ పూర్వ యుగాల నుండి ఏదో కొనసాగుతూ ఉంటాయి. అప్పుడేమైంది, ఈ చంద్రుడు ఆ తారను తీసుకొని వెళ్ళిపోయాడు. తార బృహస్పతి భార్య. తారలు అంటే తర్వాత అంటారు నక్షత్రాలు అని. నక్షత్రాల తారల మధ్యలో చంద్రుడు, తారా శశాంకం అని కూడా చరిత్ర ఉంది. హరికథలు చెప్తారు, బుర్రకథలు కూడా చెప్తారు, తారా శశాంకం అని. ఆయన తీసుకొని వెళ్ళిపోయాడట. కొద్ది రోజులు కనిపించలేదట. కనిపించిపోయేటప్పటికి ఈ బృహస్పతికి కూడా చాలా బాధ కలిగిందట. భార్య విషయంలో చాలా ప్రేమట ఆయనతో. ఆయన ఏం చేశాడు, ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడికి చెప్తే వెతికిచ్చాడు, కనిపించలేదు. కనిపించకపోయేటప్పటికి ఏంటి, వీళ్ళు కలిసి ఆయనకి బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు అత్రి మహర్షికి అయితే చెప్పారు. ఈ లోపల ఏమైంది అని చాలా పెద్ద గొడవ అయిపోయిందట. గొడవ అయింది. ఎంత గొడవ అయింది అని అంటే, ఈ శుక్రాచార్యుడు ఉన్నాడే, ఈ బృహస్పతి అంటే పడదు. ఇద్దరు అన్నములే, పడదు. పడకపోయేటప్పటికి ఏంటి, ఈ గొడవ వచ్చేసింది కదా. గొడవ వచ్చేటప్పటికి ఇంద్రుడు సపోర్ట్ చేస్తున్నాడు కదా ఆయనకి, ఎవరికి? బృహస్పతికి. ఈ శుక్రాచార్యుడు రాక్షస సైన్యాన్ని తీసుకొని చంద్రుడు పక్కకి వెళ్ళాడు. వాళ్ళ అటుపక్క దేవత సైన్యం వచ్చిందట, ఇటు రాక్షస సైన్యం వచ్చిందట. వీళ్ళకి పెద్ద గొడవ. ఏమైందయ్యా అంటే భయంకరమైన యుద్ధాలు జరిగాయట. భయంకరంగా యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అత్రి మహర్షి చెప్తే, అత్రి మహర్షి ఈ చంద్రుడిని తిట్టి వెనక్కి పిలిపించు, ఇప్పుడు ఆమెను ఇచ్చేస్తే ఏమైంది, ఆయన నాకు కావాలని అన్నాడట. నా భార్య నాకు కావాలి అని అన్నాడట. ఏదో ప్రాయశ్చిత్తాల క్రియలు ఏమైనా ఉంటాయి కదా. ఈ లోపల ఆమె గర్భవతి అని తెలిసింది. బృహస్పతి చంపేద్దాం అనుకున్నాడు, కానీ ఋషులందరూ ఏదో ఆమె సంతానాన్ని కన్నది. కంటే ఆ పుట్టిన పిల్లాడు ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఆ చూస్తూనే బృహస్పతి ఏమనుకున్నాడు, వీడు నాకు పుట్టినవాడే అని అనుకున్నాడు. కానీ చంద్రుడు వచ్చాడు, నాకు వినడానికి కొంచెం కోరుకుంటుంది కదా. ఆ తర్వాత ఏంటి అంటే బ్రహ్మదేవుడు వచ్చి ఆ తారను పక్కకు తీసుకెళ్ళిపోయి విషయాన్ని అడిగితే చంద్రుడు కొడుకే అని చెప్పింది. ఆ చంద్రుడు చెప్పేసింది. ఆ అబ్బాయిని చంద్రుడు తీసుకుని వెళ్ళిపోయాడు. చంద్రుడు తీసుకుని వెళ్ళిపోతే అయితే అప్పుడట ఆ పుట్టిన పిల్లాడే వాళ్ళ అమ్మని నిందించాడట. ఎవరు అసలు, నేను ఎవరు, మా తండ్రి ఎవరు చెప్పలేదట. తల వంచుకుందట, తిట్టేశాడట. ఆమెను కూడా శాపం పెట్టేశాడు ఏదో. ఈయన వచ్చి బ్రహ్మదేవుడు వచ్చి తెలిస్తే చంద్రుడు తీసుకెళ్ళిపోతే ఆయన పేరు బుధుడు అట. బుధుడు పేర్లోనే ఉంది కదా, బుద్ధి. మహా తేజో సంపన్నుడట, మహాశక్తి సంపన్నుడట. చంద్రగ్రహణం ఉంది కదా, సూర్యగ్రహం, చంద్రగ్రహం, బుధగ్రహం. ఆయన బుధగ్రహం అయ్యాడు, మహాశక్తిశాలి అట. అయితే విచిత్రంగా ఏమైంది, అక్కడ శుద్ధిమున మహారాజు అని చెప్పామే, వైవస్వత మనువుకు పుట్టిన ఆయన, వైవస్వత మనువు పుట్టి శుద్ధిమున మహారాజు అని. ఆ శుద్ధిమున మహారాజుకు శాపం వచ్చింది అని విన్నాం కదా. శాపం వచ్చేయంటే అమ్మాయిలాగా మారిపోయాడు అని ఇలా రూపంలో అక్కడ ఉన్నాడు. ఈ బుధుడు ఎందుకో అట్లాగా వాక్యాలు వెళుతూ ఆ అమ్మాయిని చూశాడట. ఆ అమ్మాయిని చూసి మనసు పడ్డాడట. మనసు పడితే స్త్రీ రూపం వచ్చేసింది కదా, ఇలా అనే పేరుతో. అక్కడ వాళ్ళిద్దరు కలిశారట. వాళ్ళిద్దరు కలిస్తే ఏమైందయ్యా, వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడట. వీళ్ళిద్దరు కొడుకు పురూరవుడు అని.
పురూరవుడు. వయస్సు మనువుకే కొడుకు. అక్కడ భార్యగా అయినప్పటికీ, స్త్రీగా మారినప్పుడు కూడా ఆ శక్తి ఎక్కడ పోతుంది? అవునా కదా? ఈయనేమో చంద్రుడికి కుమారుడు, ఆయనేమో అక్కడ ధీమన కదా, అలా ఇలా కుమారుడు, ఓకే, ఇలా మారిపోయింది. వాళ్ళ ఆ శక్తి ఇద్దరిది కలిసి పురూరవుడు అని ఒక చక్రవర్తి పుట్టాడు. మహాచక్రవర్తి అయ్యాడు ఆయన కూడా. ఇక్కడ హిందూ మతంలో చెప్పబడిన విషయాలు ఏంటి అంటే, దోషాలు జరుగుతాయి, ప్రాయశ్చిత్తాలతో శుద్ధి చేసుకోవచ్చు అని. అయ్యా, వాడు తప్పు చేశాడు కాబట్టి జీవితాంతం వాడు తప్పుడోడుగా ఉండాల్సిన అవసరం లేదు. అవునా కదా? అల్పబుద్ధి కలిగిన వాడు అట్టాగే ఉండాల్సిన అవసరం లేదు. వాడు ప్రాయశ్చిత్తాలు చేసుకున్నాడు అంటే వాడు ఎదుగుతాడు, పాపాలు ఉండే పరిహారం ఉంది. దానికే హిందూ మతంలో శాశ్వత పాపి ఎవడూ లేడు. పుణ్యక్రియలతో ఏషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజతే మానాన్యబాత. కృతయుగమే కదా, అక్కడ కృతయుగమే కదా. ఇప్పుడు కృతయుగంలో వేల సంవత్సరాలు పట్టేది ఏదైనా ఒకటి చేయాలంటే, కలియుగంలో సంవత్సరాల్లో అయిపోతుందండి, నెలల్లో కూడా అయిపోతుందండి అని. సో కాబట్టి ఎవరిగా అయినా మారిపోవచ్చు. అవునా? శుద్ధమైన పండిత పుత్రుడు కూడా పనికిరాని వాడుగా అయిపోవచ్చు కదా. అయ్యా, ఎవడు దగ్గర దిగినటువంటి అనామకుడు అనాథుడు కూడా ప్రయత్నించాడు రా అంటే మహర్షి అయిపోవచ్చు. మొదటి మహావాక్యాన్ని సూచించేది ఎవరు? శూద్రశ్రీ కొడుకే. ఎవరైనా ఐతరేయ మహర్షి. ఎందుకయ్యా వ్యాసుల వారు ఎవరికి పుట్టారు? బెస్తకన్యకు పుట్టారు. అవునా కదా? ఇక్కడ పుట్టుకతో ఎవరు జీవితాన్ని శాసించలేరు. వాళ్ళ వర్ణంతోనే, వర్ణం అంటే గుణం, గుణముతో ఏమైనా సాధించవచ్చు, ఎంతైనా ఎదగడానికి అవకాశం ఉంది అని చూపించారు. ఎనీహౌ ఈ పురూరవుడు ఉన్నాడే మహా చక్రవర్తి అయ్యాడండి. ఆయన కారణం ఏంటంటే ఆయన గుణాలు ఉన్నటువంటి ఈ స్థితిలో ఈయన ఒకనొక సమయంలోనట ఈ పురూరవుడి యొక్క గుణగణాల గురించి ఇంద్రసభలో నారదుల వారు పొగుడుతున్నారట. నారదులు పొగుడుతూ ఉంటే వాళ్ళ అప్సరసలు ఉన్నారు కదా, ఊర్వశి మనసు బారేసుకుందట. ఇంత గొప్పవాడ, అంత గొప్పవాడికి భారీగా అయిపోవాలి అనుకున్నాడు. అప్పుడే ఏదో ఇంద్రుడు శాపం కూడా పెట్టాడట, నువ్వు స్వర్గంలో కనిపించకు అని. ఏదో కనిపించకు అని ఏదో చెప్పేశాడట. వచ్చేసింది కదా, ఈ శాపం ఏదో వచ్చింది, కిందికి వచ్చేసింది. ఆమె ఎదురు చూస్తూ ఉందట. చూస్తూ ఉంటే ఈయన ఎక్కడైతే ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడో ఆయనకి ఎదురు వెళ్ళి ఈ ఊర్వశి కనిపించింది. ఊర్వశి కనిపించేటప్పటికి ఆయన మనసు పెట్టుకున్నాడు. చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఒక నియమం చెప్పిందట. ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలియదు నియమాలు. ఆమె చెప్పిందట, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక నియమం, ఆ నియమంగానే నువ్వు పాటిస్తే నీ దగ్గర ఉంటా, లేకపోతే నీ దగ్గర ఉండన్నాడు. ఏంటి అన్నాడట. ఏంటి అని అంటే ఆమె 2 పొట్టేళ్ళు ఇచ్చిందట ఆయనకి. పొట్టేళ్ళు తెలుసు కదా, గొర్రెపోతులు. పొట్టేళ్ళు ఇచ్చిందట. ఇవి నువ్వు సంరక్షణ చేస్తూ ఉండవు, ఇవి నువ్వు రక్షించలేకపోతే నేను వదిలేస్తా, లేకపోతే ఏంటి అంటే ఇంకొక మాట అందట. ఏమిటి అంటే ఉందట, రాత్రి బెడ్రూమ్లో తప్ప బయట ఎక్కడ నువ్వు నగ్నంగా కనిపించినా వదిలేస్తాను అందట. అంటే ఈయనకి ఎక్కడో శాపాలు ఉన్నాయి ఆమెకు తెలుసు. అక్కడ ఈ పురూరవుడికి ఎక్కడో శాపాలు ఉన్నాయి, అవే పట్టుకొని వస్తారు ఇక్కడ కదా. ఏది చెప్పాను సరే అన్నాడట. ఆయన పొట్టేళ్ళు వదలకుండా దగ్గర పెట్టుకున్నాడు. పొట్టేళ్ళని దగ్గర పెట్టుకున్నాడట, అంతఃపురంలోనే పెట్టుకునేవాడట. అలా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి ఏమైంది, వీళ్ళు చాలా ఆనందంగా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకనొక సమయంలో ఆయన వెతికాడట. ఎవరు? ఇంద్రుడు. ఊర్వశి లేదే అని. ఇంద్రుడు ఊర్వశి లేదే అంటే ఏదో లోటుగా అనిపించిందట ఆయనకి. ఊర్వశి ఎక్కడుందో పోయి పట్టుకొని రండి అని అన్నాడట. ఊర్వశిని పట్టుకున్నాడంటే ఆమె వాళ్ళు చూశారు, ఎక్కడుంది, ఈయన పక్కన ఉంది. అయితే ఈయన తీసుకురావాలి ఏనంటే ఆయన ఉన్నాడు కదా పక్కన, వేసేస్తాడు, ఆయన సామాన్యుడు కదా.
ప్రతి దేవతలైనా కూడా వేసేస్తాడు. అలాగే మరి ఏం చేయాలయ్యా? వాళ్ళట వాళ్ళు నిద్రపోతున్న ఆ పొట్టేళ్ళు ఉన్నాయే అవి విప్పుకొని వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే ఆ పొట్టేళ్ళు వేసాయట మ్యా 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 అని ఇచ్చాడు. అది ఆమె మాయతో తయారు చేసినట్టే కదా. అవి తీసుకుని అంటే ఇక్కడ టైం అయిపోయింది అని, ఇక్కడ టైం అయిపోయింది అని. మనం కూడా చూస్తూ ఉంటాం ఈ సినిమా యాక్టర్లు ఒకరిని వదిలేసి ఒకరిని ఒకరిని అంతే అప్సరసలు అన్నా కూడా అదే విషయమే. ఏమైంది? ఈ గొరిపోతలు అరిసి వెళ్ళిపోతూ ఉంటే చూసి ఈయన తిట్టేసిందట ఇష్టం వచ్చినట్టు. నువ్వు మహారాజు సమర్థుడు అనుకున్నాను కదా, ఎంత రోషాన్ని పగక్కింది అని అంటే నువ్వు ఒక 2 గొరిపోతలు కూడా రక్షించలేకపోయావా? చెయ్యి వద్దు నాకు వదిలేసి వెళ్ళిపోతాను ఏదనేటప్పటికీ ఆయన అప్పటికప్పుడు పక్కన కత్తి ఉందట, ఎత్తుకొని పరిగెత్తాడట. పరిగెత్తే ఆయన ఒంటిన ఆయన చూసుకోలేదు, ఆయన ఒంటిన ఆయన చూసుకోలేదు. వెళ్ళింది చీకట్లోనే, కానీ వచ్చింది ఎవరు? దేవతలు కదా. ఆ దేవతల వెలుగులో ఈయన నగ్నంగా కనిపించాడట. వదిలివేసి వెళ్ళిపోతున్నాడు. టక్కుమని ఆయన వాటిని గొర్రెలు పట్టుకొని నీకొచ్చే లోపల ఈ మాయమే వెళ్ళిపోయిందట. ఇదేమిటయ్యా, లోపలికి వెళితే అంతరార్థాలు ఏమేమో ఉంటాయి, అవన్నీ వెతకడానికి చాలా టైం పడుతుంది కదా. అయితే ఏమైంది అని చూసాడు, ఇంకా దొరకలేదు, ఆమె వెళ్ళిపోయింది. దాని తర్వాత చాలా చాలా చరిత్రలు నడుస్తాయి, బట్ దీంట్లో లేదు కానీ మహాభారతంలో ఉంది. ఆయన తర్వాత పెళ్లి చేసుకోలేదు. ఎవరు? పురూరవుడు. అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు, భర్తను కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఎక్కడో ఒకసారి అక్కడ నుండి అప్సరసలందరినీ తీసుకొని భూలోకానికి వచ్చి ఒక చోట ఎక్కడో ఆమె స్నానం చేస్తూ ఉందట. చూశాడు ఈయన భూలోకంలో, పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆయన ఏమైందో వాళ్ళు ఎవరు అపహరించారో ఏమో అని అనుకున్నాడు కదా. ఎక్కడ చూశాడో కనిపించింది, పరిగెత్తుకుంటూ వెళ్తూ పిలుస్తూ వెళ్ళాడట. పిలిస్తే ఆమె ఆగి చెప్పిందట, అక్కడ సమయం అయిపోయింది, అయితే ఉండే పరిస్థితి కదా, ఇంకా నేను రావడానికి వీలు లేదు, నేను సత్యలోకంలో ఉండాల్సిన దాన్ని అనే విషయం అంతా చెప్పాడు. చెబితే అయినా ఆయనకి ప్రేమ పోలేదట. ప్రేమ పోతే చెప్పిందట, నెలకు ఒక రోజు వచ్చి నీ దగ్గర గడుపుతాను అన్నారు. నెలకు ఒక రోజు. అయితే ఆల్రెడీ ఆమె గర్భవతిగా ఉందట. గర్భవతిగా ఉంటే తర్వాత ఆమె సంతానాన్ని కానీ వీళ్ళకి అందించేసింది, ఈయనకి అందించింది. తర్వాత నెలకు ఒక రోజు వచ్చేది కదా, ఇంత గడుపుతుందిగా. అలాగా కూడా చాలామంది పిల్లలు పుట్టారట పురూరవుడికి. వాళ్ళందరూ కూడా అవి ఎవరు? అప్సరస స్త్రీ కదా, ఆమె పుట్టినటువంటి వాళ్ళు, ఈయన పుట్టిన వాళ్ళు చాలా 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 శక్తివంతులు కూడా అయ్యారట వాళ్ళందరూ. ఆ రాజు కుమారులే చాలా శక్తివంతులు అయ్యారండి. భార్యగా ఉండే గర్భం అయింది. ఆ ఫస్ట్ పుట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ తర్వాత రాజు అయ్యాడు కదా. ఆ కథ ఏమైందయ్యా? కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఏమైందయ్యా అంటే ఈ పురూరవుడు కూడా చంద్రవంశంలో వచ్చిన ఆయన కదా. ఈ పురూరుడు వంశం కూడా కొనసాగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన తర్వాత చంద్రవంశం సూర్యవంశం రెండూ కలిసాయి. చంద్రవంశం సూర్యవంశం బంధుత్వాన్ని అందుకున్నారు. ఎలా అండి? ఇక్కడ నవ్వడానికి ఏమీ లేదు. పరశురాముడు పుట్టాడు కదా, సూర్యరామ వంశంలో పరశురాముడు పుట్టాడు. ఆ చంద్రవంశంలో అమ్మాయిని సూర్యవంశంలో రాజుకి ఇచ్చారు. గాధి అనే మహారాజుకి ఇచ్చారు. అయితే ఈ గాదికి చెల్లి ఉంటుంది. ఆ చెల్లి రుచీకుడు ఏదో చేసుకున్నాడు, సత్యవతి అని రుచీక మహర్షి చేసుకున్నాడు. ఆ రుచీక మహర్షికి గాది మామగారు ఏదో అవుతారు కదా, అట్లా కొనసాగింది. అయితే వీళ్ళిద్దరికి పిల్లలు లేరట. పిల్లలు లేకపోతే ఈ రుచీక మహర్షిని అడిగారు. ఎవరు? ఆయన భార్య ఉంది కదా, ఆ పేరు సత్యవతి, కౌశికి అని నది పేరుతో ఉంటుంది. ఆ సత్యవతి అమ్మగారు ఇద్దరు కలిసి రుషిక మహర్షిని ప్రార్థిస్తే ఆయన పెద్ద యజ్ఞం చేశాడట. యజ్ఞం చేసి 2 చెరువులు అంటే చెరువు అంటే అన్నం అక్కడ నైవేద్యంగా పెడతారే, ఆ 2 పెట్టి యజ్ఞం అంతా చేసిన తర్వాత ఆయన స్నానానికి వెళ్ళేటప్పటికి ఈ అత్తగారు ఉన్నారే అంటే సత్యవతి తల్లి గారు, ఆమె కొంచెం స్వార్థం వచ్చిందట. ఏంటి అని అంటే, ఖచ్చితంగా మా అల్లుడు ఆ కూతురికే శక్తివంతమైనటువంటి సంతానాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఉంటారని కూతుర్ని బతిమాలుకొని వశపరుచుకొని ఆమెకి ఇవ్వాల్సింది ఈమె మింగేసిందట, తినేసిందట. ఈమె తినాల్సింది ఆమె తినేసింది.
ఏంటి ఆ ఋషికుడేమో బ్రాహ్మణ వంశంలో ఉన్నాడు చంద్రం, ఈయనేమో గాంధీ ఏమో సూర్యవంశం నుండి వచ్చిన్నాడు, సూర్యవంశం వచ్చి ఉన్నాడు. ఆయనేమో ఋషి వంశంలో ఉన్నాడు, చంద్రవంశంలో ఉండే ఋషిగా అయినాడు. ఆయన స్నానం చేసి బయటకు వచ్చే లోపల వీరు వచ్చారు, తినేశారట. ఒక పక్క కోపం వస్తుంది, కానీ ఇంకొక పక్క చెప్తాడు, భార్యనే తిట్టాడు. ఏమిటి అంటే, నీకు రజోగుణ సంబోధుడు క్షత్రియుడు పుడుతున్నాడు, మహాకోపస్థుడు పుడుతున్నాడు, మీ అమ్మ బ్రాహ్మణ వంశ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఆహారం తీసుకుంది, ఆమెకు పుట్టినవాడు బ్రాహ్మణుడుగా మారిపోతాడు. అయ్యయ్యయ్యయ్యయ్యో, బ్రాహ్మణుడు మారాడు అని అంటే రాజ్య స్వీకరణ ఎలా చేస్తాడు? ఐ డోంట్ కేర్ అంటాడు. రాజ్యం అంతా ఇచ్చిన బ్రాహ్మణుడు స్వీకరించిన వాడు బ్రాహ్మణుడు. అధికారము, డబ్బులు, భోగాలను పక్కకు తోసేవాడు బ్రాహ్మణుడు. అర్థమైందా? వాడిని పట్టుకొని పరిపాలించేవాడు క్షత్రియుడు. దానికి ఏమైంది అనంటే, ఆయన పుట్టాడు. ఎవరు? ఆయన విశ్వామిత్రుడు, గాదిపుత్రుడు. అక్కడ విశ్వామిత్రుడు పుట్టాడు. విశ్వామిత్రుడు తర్వాత మహర్షి అయిపోయాడు కదా, మహర్షి అయిపోయాడు. ఆ తర్వాత ఈయనకు పుట్టిన వాడు ఎవరయ్యారు? మరి క్షత్రియ తేజస్తో పుడతాడు అని అన్నారు కదా. ఆమె వెళ్ళి కాళ్ళు పట్టుకుంది, అయ్యో రక్షించు అని. సరే, నీకు బ్రాహ్మణ తేజస్సుతోనే పుడతాడు, ఆ పుట్టినవాడికి నీ మనవుడు రజో తేజస్సుతో క్షాత్రధర్మాన్ని పట్టుకుంటాడు అన్నాడు. ఆమె పుట్టినవాడే జమదగ్ని. ఆ జమదగ్ని వెళ్ళి రేణుకామాతను పెళ్లి చేసుకున్నాం. ఆమె కూడా ఒక ఋషికి పుత్రిక. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా సంతానం ఉంది. ఆ సంతానంలో చిన్నవాడే రాముడు. అర్థమైందా? ఎవరా రాముడు? ఆయనే పరశు చేత బట్టి పరశురాముడయ్యాడు. పరశురాముడయ్యాడు. పరశురాముడు ఏం చేశాడు? దేశమంతా తిరిగి 21 సార్లు తిరిగి క్షత్రియ శేషం లేకుండా చంపి పారేశాడండి. క్షత్రియ శేషాన్ని అక్కడ చేసి ఏంటి అంటే, ఇప్పుడు తెలిగింది కదా అక్కడ ఏంటి అంటే, గురువులు ఎప్పుడూ కూడా ఎవరి గుణాలను బట్టి, ఎవరి అవసరాలను బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తారు. కానీ తొందరపాటుతో వెళ్ళి ఏదో చేసేద్దాం, మోసం చేసేద్దాం అనుకుంటే వాళ్ళు ఎత్తిన పడతాయి. దానికి ఆత్మజ్ఞానం ఉన్నవాడు తనెవరో తనకు తెలుసు. తను భగవంతుడిని ప్రార్థించిన నేను నా నిజ స్వరూపాన్ని మర్చిపోకుండా ఉంటే చాలు అని అనుకుంటాడు కదా. సద్బుద్ధితో తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఔన్నత్యం కొరకు ఆశీర్వదించారు. వాళ్ళు శిష్యులైనా సరే, భక్తులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ ఔన్నత్యం కొరకు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళనే మోసం చేద్దామని అనుకుంటే తిరగబడతాయి జీవితాలన్నీ కూడా కదా. అలాగా ఇట్లా అయిపోయిందండి. ఆ తర్వాత ఋషికుడు సతివతి తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ వీళ్ళని వదిలేసి. ఆ తర్వాత ఆమె కౌశికి నది అయింది. తర్వాత విశ్వామిత్రుడు ఉన్నాడే, అవునా, ఆయన మహర్షి అయిన తర్వాత ఏం చేశాడు? నేరుగా వెళ్ళిపోయాడు కౌశికి నది ఒడ్డున. వాళ్ళ సిస్టర్ అంటే అంత ప్రేమట. ఆ నది ఒడ్డున వెళ్ళి తపస్సు చేసుకున్నాడండి. హిమాలయాల్లో కూడా ఉన్నాడు. కౌశికి నది అని అన్నారే, గంగకు ఉపనదిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన. సరే, ఇక్కడ పరశురాముడు పుట్టాడు కదా, ఈయన ఏం చేశాడండి? రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.